దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినిచున్న బిడ్డలందరినీ దేవుడు అత్యధికంగా దీవించి, ఆశీర్వదించి వారి కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరముగా దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 14వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందామండి. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును. భక్తి విడిచినవాడు మార్గముల వానికే వెక్సమగును. మంచివాని స్వభావం వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకి అయిన వాడు తన నడతలు బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడివాడు మూఢత్వము చూపును. దుర్వచనలు గలవాడు ద్వేషింపబడును. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము. వివేకుడు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కానుభూతులైన ప్రియ పరలోక తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ కోట్లాది వందనాలు స్తోత్రం. మా భారతదేశాన్ని అంతటినీ మీ పాదాలు చెంత పెడుచున్నాను. మీ కాపుదల మా దేశం అంతటికి దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి నాయన, ఎంతమంది బిడ్డలు అయితే బలహీనంగా ఉన్నారో ప్రతి బిడ్డను మీరు ముట్టు స్వస్థపరిచి ఆరోగ్యాలతో నింపండి. అలాగే షుగర్, బీపీ, థైరాయిడ్ అనేకమైన బలహీనతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కొక్క బిడ్డని మీరు ముట్టు స్వస్థపరచండి. ఆరోగ్యాలతో నింపండి. బిడ్డల కూడా నీ సన్నిధిలో ప్రార్థించుకొని ప్రార్థనా శక్తి, రక్షణ, మారుమనసు, ప్రార్థన జీవితం ప్రతి బిడ్డకు దయచేసి ప్రభా మా భారతదేశ యవ్వన బిడ్డలందరినీ కృపలో భద్రపరుచుకుని వారు కూడా రక్షణ దయచేయండి. వృద్ధులను, బాలురన్ని నీ కృపలో భద్రపరుచుకుని మీ ఆశీర్వాదంతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకునమని యేసయ్య అతి శ్రేష్టమైన నామన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.